ఒక్కసారి ఇందాక మనం అనుకున్నాం చంద్రబాబుకి మహిళలంటే పడదు అని. ఇంకొకటి కూడా నిన్న అన్న స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు, బుద్ధి చెప్పారు చంద్రబాబుకి. పేదలకి టిప్పర్ డ్రైవర్లకి టిక్కెట్లు ఇచ్చాడు జగనన్న అని చెప్పి హేళనగా మాట్లాడాడు. పేదలంటే చంద్రబాబుకి పడదు. అంతేకాదు ఎస్సీలన్నా చంద్రబాబుకి పడదు. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని హేళన చేసినటువంటి చంద్రబాబు. అంతేకాదు బీసీలన్నా పడదు, బీసీల తోకలు కత్తిరిస్తా, వాళ్ళకి ప్రమోషన్లోకి ఇస్తే వాళ్ళు పనికిరారు అని చెప్పి బీసీలను అవమానించాడు. ఇక మైనారిటీలని ఎన్నిసార్లు మోసం చేశాడో లెక్కే లేదు. ఎవరికి ఉపయోగపడని ఈ పెద్ద మనిషి ఈ రాష్ట్రానికి అవసరమా అనేటటువంటిది ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఒకళ్ళు ఇద్దరు మాట్లాడడానికి అవకాశం, ఒకళ్ళు మాత్రమే. మహిళలు అదిగో అమ్మ మైక్ అడుగుతుంది, ఇవ్వండి. మైక్ చెల్లెమ్మ అడుగుతుంది మైక్. బ్లాక్ సారీ కట్టుకుంది ఏంటి మైక్ ఇవ్వడంలా? ఆ మహిళలందరూ ఇందాక చాలాసేపు మైకు హలో నమస్తే సార్, నా పేరు మా తుగ్గలి గ్రామము, నా పేరు ఇట్లా మాట్లాడమ్మా మాట్లాడు. నా పేరు మీ చెయ్యొదిలే నువ్వు చెయ్యి తీసేనా. హలో సార్, నా పేరు సరస్వతి సార్, మా తుగ్గలి గ్రామము. నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదా సార్? ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా? సమస్యలు తెలుసుకునే దానికే కదబ్బా నేను వచ్చింది. చెప్పు. మీరు మాకు సొంతం అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు. మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరి నాళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి. నిజమా కాదా? మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్. చెప్పమ్మా చెప్పు, వినపడుతుంది. సార్ మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాడు సార్. మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన భృతి ఉన్నది. గత 12 సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక 2 years బ్యాక్ చనిపోయినాడు సార్, హార్ట్ అటాక్ వచ్చి. తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు, కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్. మాకు మైక్ ఇస్తే కదా సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా. ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు? సరేమ్మా, ఇందాక డాన్స్ చాలా బాగా వేసావు నువ్వు. మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైట్ ఉంటుంది కదా సార్. నువ్వే పట్టుకోపా మైకు. వద్దంటున్నాడు సార్. నువ్వేదో పట్టుకుంటావు నాయన మైకు, ఇచ్చేసేయి. సరే సార్. నమస్తే సార్. జగన్ అన్న, నాకైతే ఎటువంటి జీవన భృతి లేదు. నాకేమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను, ఎన్నిసార్లుగా అన్ని చేస్తున్నాను, కానీ పింఛన్ కానీ లేదు సార్. మెయిన్ మీరు అందరికీ పింఛన్ ఇచ్చినాను అన్నారు కదా. నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే ప్రాబ్లమ్స్. నాకైతే ఇంతవరకు 3 years అయినా పెన్షన్ రాలేదు. కానీ నేనేం మీకేం అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్. మేము పుట్టుకతోనే మీ అభిమానిని. నేనైతే జై జగనే నా సొంతం అన్న అంటాను. నాకు ఇవ్వని, నాకు మీరు సాయం చేయకపోని మీరే మా అన్న. నా పిల్లలకి విద్యా దీవెన కానీ అమ్మ ఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్. మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందినా నేను లబ్ధి. కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకో నాకు రావట్లేదు సార్. వచ్చేటట్లు చూస్తారేమో అని. వేరే పని అంటే మేము చేయలేను. నా క్వాలిఫికేషన్ డిగ్రీ, ఏమైనా నా క్వాలిఫికేషన్ సరిపడా మీరు సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదే. చాలా సార్లు పెట్టినాను సార్. మీ వాలంటీర్ ఎవరు? మా వాలంటీరు రెహమాన్ సార్. రెహమాన్ సరే, వాలంటీర్ సార్ నా దగ్గర రమ్మని చెప్పు ఒకసారి. అమ్మా విషయం తెలుస్తుంది అమ్మా. అంతేలేండి సార్. వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది. సరే సార్. ఏ కారణం చేత ఈలేకపోయాడు, ఎందుకు ఈలేకపోయాడు కారణం తెలుస్తుంది. మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతావన్నీ మేము లబ్ధి పొందినాం సార్. మా పిల్లలకి నా పెద్ద కూతురు గవర్నమెంట్ బడిలోనే చదివించినాను, 10th క్లాస్ అయిపోయింది సార్. అమ్మ ఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి.
కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్, అంతే. నేనేం మీకేం అట్లా చెప్పట్లేదు సార్, నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు. దయచేసి తప్పేముంది, నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు కానీ నా జగన్ ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా, తప్పనిసరిగా మొగోళ్ళని పట్టుకుంటే లేడీస్ ఎవరైనా మాట్లాడతారు. అదిగో ఆ ఎర్రచీర అక్క మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడు తల్లి, మైక్ ఆ ఎర్రచీర ఆవిడికి. ఇంతమంది నిలబడితే ఎక్కడ ఎట్ట చేయగలుగుతారబ్బా అసలు ప్రోగ్రామ్ అనేది ఎట్ట జరుగుతుంది? అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము? కూర్చోకపోతే ప్రోగ్రామ్ అనేది ఎట్ట చేయగలుగుతాం చెప్పు? అందరూ కుర్చీలలో నిలబడితే, కుర్చీల పైన నిలబడితే ఎట్ట ప్రోగ్రాం జరుగుతుంది? ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా. నేను ఇక్కడికి గ్రామానికి ఎందుకు వచ్చినాను? మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరత ఉంటే, వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా తీసుకునే దానికోసమే కదా నేను వచ్చింది. బాగా జరిగితే సంతోషం, బాగా ఎక్కడైనా ఒకటో అరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునే దానికోసం కూడా వచ్చాం. కలుస్తాను, అందరు లాస్ట్ వచ్చేసరికి కలుస్తాను. కూర్చోవాలి ఫస్ట్, మీరు కొంత కూర్చోకపోతే కానీ అసలు ప్రోగ్రాం జరపడమే కష్టం అవుతుంది. ఆడవాళ్ళకి మాత్రం మైక్ వేయండి అమ్మా. లాస్ట్ ఒకరిద్దరితో మాట్లాడు.